అంతర్జాతీయంగా చలనచిత్రాలకు సంబంధించి ఆస్కార్ అవార్డు చాలా అత్యుత్తమ అవార్డు మనందరికీ తెలుసు. అంటే నటన కావచ్చు, లేకపోతే రకరకాల విభాగాల్లో ఆస్కార్ అవార్డు ఇస్తుంటారు. అయితే వాక్పటిమకు సంబంధించి కనుక అటువంటి అవార్డులు పెడితే పక్కాగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్కు, ఆ తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు, వాళ్ళిద్దరికి మాత్రం గ్యారంటీగా వాక్పటిమకు ఆస్కార్ అవార్డులు వస్తాయి. ఆస్కార్ లాంటి అవార్డులు ఇవ్వచ్చు. కేటీఆర్ ఏం మాట్లాడుతున్నాడో మనం ఒక్కసారి విందాం. అంటే ఈ మధ్య జరిగిన నైనీ కోల్ బ్లాక్ సంబంధించి ఆయన ఏం చెప్తున్నాడో మనం విందాం. వాళ్ళే వాటాల కోసం అనుకుని ఆయన దొంగలు ఈయన బయటపడ్డారు. ఎట్లా బయటపడ్డారు, ఏమైందట అంటే అక్కడెక్కడో ఒరిస్సాలో ఏదో బ్లాక్ ఉందట, కోల్ బ్లాక్. ఆ బ్లాక్ నైని అట. ఆ నైని బ్లాక్ కోసం ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇద్దరు మంచిగా కేకును కోసుకున్నారట. కోసుకుంటే ఇంకో మూడో మంత్రి, ఆయన పేరైంది వెంకటరెడ్డి వచ్చి, అగో మీ ఇద్దరే తింటారా కేకు, నాకు కూడా ఒక ముఖ్యరా అని వెంకటరెడ్డి అడిగినాడు. వెంకటరెడ్డి అడిగితే, అగో నువ్వెట్లా అడుగుతావా నువ్వు అని చెప్పి ఆయన మీద ఉప ముఖ్యమంత్రి గారికి దగ్గరగా ఉండే ఛానల్లా ఒక స్టోరీ చేసిరు. ఈయన లంగ పనులు చేస్తుండు, దొంగ పనులు చేస్తుండే, ఏదో పనులు చేస్తుండని స్టోరీ చేసిరు. వేసేవరకు ఈయన తెల్లారి ప్రెస్ మీట్ పెట్టి కన్నీరు గార్చి ఓహో ఆహా ఆహా ఓహో నేడిసి ఈయన కూడా రజనీకాంత్ లెవెల్లో యాక్టింగ్ చేసి నన్ను కావాలంటే ఇసమిచ్చి చంపుర్రి కానీ ఇట్లా చేయకుండ్రి, నేను చాలా మంచోని అని ఈయన యాక్టింగ్ చేసిండు. చేసే వరకు ముఖ్యమంత్రి ఏం చూసిండు, ఒక దెబ్బకు 2 పిట్టలు దొరికేటట్టున్నాయి ఇలా అని చెప్పి ఇంకొక పేపర్ ఆయనకు చెప్పి ఈయనిద్దరి మీద రాపిచ్చాడు. రాపిచ్చే వరకు ఉప ముఖ్యమంత్రికి మండింది, అగో ఇట్లా చేస్తారు, నన్ను ఇంత మాట అంటావా, నన్ను నేను దోపిడీ చేస్తా అంటున్నావా, దోసుకుంటుందంతా నువ్వు, నీ కుటుంబం, నీ అన్నదమ్ములు, మమ్మల్ని అంటావా అని చెప్పి ఆయన ఉప ముఖ్యమంత్రి తెల్లారి రద్దు చేసి పారేసి. రద్దు చేసినాక ఏమైంది, మన నాయకుడు హరీష్ రావు గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టిండు. అరే ఇది ఒకటే ఎట్లా రద్దు చేస్తావురా భయ్, మరి అన్ని ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ కూడా రద్దు చేయని పెట్టిండు సింగరేణిలో. రైట్. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాక్పటిమ, వాక్చాతుర్యం, లేదంటే వాగాడంబరం, ఇవన్నీ మనం చూస్తుంటే మనకేమనిపిస్తుంది, ఆస్కార్ అవార్డు ఇవ్వాలా వద్దా అనే ఒక అభిప్రాయం రాక తప్పదు ఎవరికైనా సరే. జనరల్గా ఇంత శక్తివంతంగా అంటే ప్రజెంట్ చేయడం చూడండి. నైనీ కోల్ బ్లాక్ అనే దాన్ని, అదొక కేకు, దాన్ని వీళ్ళిద్దరు ముందు కోసుకోవాలనుకున్నారు. ఎవరు, ఉప ముఖ్యమంత్రి బ్యాచ్, తర్వాత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కానీ ఈలోగా ఇంకొక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి జోక్యం కారణంగా మరి నాకేమిటి భాగస్వామ్యం దీంట్లో, నా వాటా ఏమిటి అని ఆయన క్వశ్చన్ చేసినందుకు గాను ఒక చిరు ఛానల్లో ఆ మంత్రి పైన, ఆ మంత్రికి వ్యతిరేకంగా వార్తా కథనాలు ప్రసారం చేయించారు అని కేటీఆర్ ఆరోపించాడు. తర్వాత ఇదంతా కాదు అని ఇంకొక దినపత్రికకు చెప్పి, ఎవరు, సీఎం రేవంత్ రెడ్డి చెప్పి, అందులో మళ్ళీ ఉప ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా కథనాలు రాయించినట్లుగా కేటీఆర్ ఆరోపిస్తున్నాడు. అయితే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆ దినపత్రిక మేనేజ్మెంటే స్వయంగా మళ్ళీ రాస్తూ వచ్చిన పాయింట్ ఏంటంటే, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మరొక ఛానల్ అధిపతి అండ్ ఇంకొక ఇన్ఫ్రా కంపెనీ, వీళ్ళంతా కలిసి నైనీ కోల్ బ్లాక్కు సంబంధించి కొట్టిపారేయడానికి సంబంధించిన అంటే దాన్ని కైవసం చేసుకోవడానికి ప్రయత్నాలు జరిపారు, ఆ మేరకు సమావేశాలు కూడా జరిగాయి అని రాస్తూ, నేను రాస్తున్న ఈ కథనాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కానీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ ఎటువంటి ప్రమేయం లేదు, వాళ్ళిద్దరి ఇంటర్ఫిరెన్స్ లేదు, నాకు అందిన సమాచారం మేరకే నేను ఒక జర్నలిస్టుగా ఇదంతా రాస్తున్నానని ఆ పత్రిక ఎండి చెప్పాడు, ఆ కథనాల్లో రాశాడు. కానీ బీఆర్ఎస్ పార్టీ అందుకు ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు. అందువల్ల ఈ రకమైన టర్మినాలజీ అంటే త్వరగా పబ్లిక్ ఎట్లా కనెక్ట్ అవుతారండి, పబ్లిక్కి కనెక్ట్ కావాలి. పబ్లిక్కి కనెక్ట్ కావాలంటే ఎట్లా, పబ్లిక్ భాషలో చెప్పాలి. ఒక కేక్ ఉంది, కేకుని ఇద్దరు ముందుగా సగం కోసుకోవాలనుకున్నారు, ఈలోగా ఇంకొక మంత్రి ఎంట్రీ ఇచ్చాడు, నా సంగతి ఏమన్నాడు అంటే ఇదంతా వింటున్న వాళ్లకు అరే నిజమే కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం కలిసి ఈ రకంగా దోపిడీ చేయాలనుకున్నారు, అది ఇంకొక మంత్రి కారణంగా అది రద్దయింది. ఆ తర్వాత ఆ మంత్రికి వ్యతిరేకంగా ఒక దినపత్రికలో ఒక న్యూస్ ఛానల్లో ఒక మహిళా ఐఏఎస్ అధికారితో
సంబంధాల గురించిన కథనాలను వండి వార్చారు. ఆ తర్వాత ఇంకొక దినపత్రికకు చెప్పి ఈ మొత్తం ఎపిసోడ్లో వీళ్ళందరినీ డ్యామేజ్ చేయడానికి, అంటే రేవంత్ రెడ్డి ఎంత క్లవర్గా తెలివిగా వ్యవహరిస్తున్నాడు అని ఎస్టాబ్లిష్ చేయడానికి కేటీఆర్ ప్రయత్నిస్తున్నాడు. అంటే ఇక్కడ కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు కానీ మాట్లాడుతున్న మాటలు కానీ ప్రజలు నమ్ముతున్నారా లేదా, ప్రజలకు ఇవి కనెక్ట్ అవుతున్నాయా లేదా అనేది వేరే సబ్జెక్ట్. అది ప్రజలకు తాము ఏం చెప్పాలనుకున్నాము, తాము ఏం చేరవేయాలనుకున్నాము అది నేరుగా సూటిగా ఇట్లా, అంటే ప్రజలు మాట్లాడుకునే భాషలో ఆ పద్ధతిలో వాళ్ళకు కమ్యూనికేట్ చేసే విధంగా వ్యవహరించడం అనేది అది కేసీఆర్తో ప్రారంభమైంది. కేసీఆర్ రక్తమే ప్రవహిస్తున్న కారణంగా కేటీఆర్ కూడా ఆ పనిలో ఉన్నాడు. సరే, వీళ్ళకంటే కవిత ఇంకొక ఆకు ఎక్కువ చదివిన మనిషి ఆమె. సరే, ఆమె చేస్తున్న విమర్శలు ఇవన్నీ కూడా మనందరం చూస్తున్నాం. ఆమె నేరుగా ఇటు ప్రభుత్వం పైన కాకుండా బీఆర్ఎస్ పార్టీ పైన చేస్తుంది. కనుక ఇక్కడ నేను ఎందుకు ఇదంతా చెప్తున్నాను, ఆస్కార్ అవార్డులు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా ఏమీ సెటైర్ కాదు, ఇది వాస్తవం కూడా. తెలంగాణ మాండలికలు కావచ్చు అండ్ తెలంగాణ ప్రజలకు అర్థమయ్యే విధంగా కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఆరోపణలు చేయడం కానీ విమర్శలు గుప్పించడం కానీ అవి ఆ నేరేటివ్ అనేది చాలా గొప్పగా ఉంటుంది, చాలా అద్భుతమైన శైలిలో మాట్లాడుతుంటారు. అది వీళ్ళకే సొంతం. నాకు తెలిసి బహుశా ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రాంతీయ పార్టీ నాయకులు కూడా ఈ రకమైన తర్ఫీదు లేదు వాళ్ళకు. వాళ్ళు ఇట్లా మాట్లాడలేరు. అంటే 10 ఏళ్ల పాటు జరిగిన తప్పిదాలు చేసిన వ్యవహారాల పైన ఓవైపు విచారణ జరుగుతోంది అనేక కేసులు. ఫార్ములా ఈ రేస్ కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, లేకుంటే ఇతరత్ర అనేక కేసులు ఉన్నాయి. ఈ భూదందాల ధరణి స్కామ్ కావచ్చు. ఇదంతా ఒకవైపు నడుస్తుంటే వీటన్నిటిని పక్కకు నెట్టిపారేసి, అంటే ఇప్పుడు డైవర్షన్ స్కీమ్ అమలు చేస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డైవర్ట్ చేస్తున్నాడు అని చెప్తున్న వాళ్ళే డైవర్ట్ చేస్తున్నారు. నైనీ కోల్ బ్లాక్ సంబంధించిన టెండర్లు రద్దయిపోయాయి. దానికి సంబంధించిన ఇష్యూ ఆల్మోస్ట్ క్లోజ్ అయినట్టుగానే భావించాలి. కానీ దాని ముందు ఏముంది, దాని వెనుక ఏముంది, దాని తర్వాత ఏం జరిగింది ఏమిటి అనేది ఒక కథలాగా చెప్పడం, దాన్ని ఆర్టికులేషన్ అంటాం. ఆ ఆర్టికులేషన్లో కూడా చాలా అద్భుతమైన ప్రతిభను ప్రదర్శిస్తున్నట్టు కనబడుతోంది. అంటే ఒకవైపు ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకుడు హరీష్ రావు ఏమో ఒక సబ్జెక్ట్ తీసుకొని ఆ సబ్జెక్ట్ను పైన ఆయన ప్రభుత్వాన్ని విమర్శించడం, ఇదంతా మనం చూస్తున్నాం. ఉదాహరణకు ఇవాళ పత్రికలో ప్రముఖంగా మైక్రో బ్రూవరీస్కి సంబంధించిన ఇష్యూ వచ్చింది. మైక్రో బ్రూవరీస్ అనే వ్యవహారం గతంలో బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడే జరిగింది అంటూ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పాడు. కానీ మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పింది అది పెద్దగా కనెక్ట్ అవుతున్నట్టుగా లేదు. హరీష్ రావు చెప్తున్నది మాత్రం కరెక్ట్గా కనెక్ట్ అవుతున్నట్టుగా ఉంది. మైక్రో బ్రూవరీస్ ఏ సందర్భంగా ఇచ్చారు, ఎట్లా ఇచ్చారు, అందులో ఎన్ని అప్లికేషన్స్ దాఖలయ్యాయి, అందులో ఎన్ని ఇచ్చారు అనే దానికి సంబంధించి హరీష్ రావు పద్ధతి ప్రకారమే ఆరోపిస్తున్నట్టు కనబడుతోంది. అందువల్ల అంటే ఈ ఫ్యామిలీ మొత్తం కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్, కవిత, అంటే కవితను పాపం వాళ్ళు దూరం చేసుకున్నారు. సరే, ఆమె దారిలో ఆమె ఉంది. ఆమె కూడా ఒక కొత్త కుంపటి పెట్టబోతున్నారు, అంటే కొత్త పార్టీని ఆమె ఏర్పాటు చేయబోతున్నారు. ఆ పార్టీ ప్రభావం ఎంత ఉంటుంది ఏమిటని మనం ఇప్పుడే గెస్ చేయడం సరైనది కాదు, లేదా జోస్యం చెప్పడం కూడా సరైనది కాదు. కానీ కేటీఆర్ చూడండి, ఇప్పుడు నైనీ బ్లాక్కి సంబంధించిన ఇష్యూ, దానికి సంబంధించిన ఎన్ని మలుపులు ఉన్నాయో అవన్నీ ఆయన 3-4 నిమిషాల్లో చెప్పి పారేశాడు. అంటే జనానికి ఇటువంటి వీడియోలు వాళ్ళు జనం మీద వదిలేస్తారు. అంటే జనంలోకి వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియా ద్వారా పంపింగ్ చేస్తారు.
జనంలోకి ఇటువంటి వీడియోలు వెళ్ళినప్పుడు జనం నిజమనుకునే అనుమానాలు కూడా జనం నిజమనుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇది నిజమే కావచ్చు అనే విధమైన ఆర్టికులేషన్ ఏదైతే ఉంటుందో ఆ నేరేషన్ చాలా అద్భుతంగా వాళ్ళు పండిస్తున్నట్టుగా కనబడుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.